లక్ష్మీ శ్రీనివాస్ కిచెన్కి స్వాగతం అండి. ఇప్పుడు మీకు నేను వెజ్తో ఎగ్ బుర్జీ చూపిస్తానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోని బటరు 2 స్లైసులు బటర్ వేసుకున్నాము. కొంచెం ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఆయిల్, ముందుగా పసుపు, మెంతి పొడి, సన్నగా కట్ చేసిన వెల్లుల్లి, అల్లం అండి. సన్నగా కట్ చేసుకోవాలి ముక్కలు. సన్నగా కట్ చేసిన అల్లం, వెల్లుల్లి, సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, ఇవి వేగినాయండి. సన్నగా కట్ చేసిన చూసారా క్యారెట్, కీర, క్యాప్సికమ్, ఆనియన్స్. క్యారెట్ వేసుకుందాము. చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి ఎగ్ బుర్జీ. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పిల్లలు క్యారెట్, క్యాప్సికము అవి తినరు కదా సరిగా, వాళ్ళు ఒక్కొక్కసారి ఇష్టపడరు పిల్లలు. అలాంటి వాళ్ళకి అందులో ఎగ్ వేసి చక్కగా ఇలా ఎగ్ బుర్జీ చేసామనుకోండి, చక్కగా తినేస్తారు అన్నమాట. క్యారెట్ మగ్గిపోయిన తర్వాత బటర్ వేసాం కదండి, మనకు తొందరగానే మగ్గిపోతుంది. ఇప్పుడు కీర, కీర వేసాం కదా, ఆనియన్ వేసుకుందామండి. ఆనియన్, ఇప్పుడు కొంచెం సేపు మూత పెట్టుకుందామండి. మూత పెడితే అక్కడ సిమ్లో పెట్టి సన్నగా మగ్గిపోతుంది. ఇదిగోనండి చక్కగా మగ్గిపోయినాయి వెజ్జెస్, చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు మనం క్యాప్సికమ్ వేసుకున్నాము. క్యాప్సికమ్ ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదండి, అందుకని లాస్ట్లో అవి మగ్గిన తర్వాత క్యాప్సికమ్ వేసుకోవాలి. చాలా హెల్దీ అండి. ఇందులో మంచి అన్ని కూరగాయలు వెళ్తాయి, చక్కగా ఎగ్ వెళ్తుంది, గుడ్ ప్రోటీన్ ఎగ్గు. నేనేం చేస్తానంటే అప్పుడప్పుడు ఇట్లా చేసుకొని ఇందులోనే ఎగ్ వేసేసుకొని, అంటే ఇంత ప్రిపేర్ చేసుకోనండి, కొంచెం క్వాంటిటీ తగ్గించుకొని అందులో ఒక 2 ఎగ్గులు వేసుకొని ఇందులో లాస్ట్లో కొంచెం ఒక 2 స్పూన్లు రైస్ కలిపేసుకుంటాను అనమాట. అలా చేస్తాను నేను డైట్లో అయితే. ఇప్పుడు ఇది కర్రీగా ప్రిపేర్ చేస్తున్నాను. ఇదిగోండి ఎగ్గులు, 4 ఎగ్స్. చక్కగా మగ్గిపోయినాయండి.
క్యారెట్, కీరా, క్యాప్సికమ్, ఆనియన్, వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి. సూపర్ టేస్ట్ అన్నమాట ఈ బుర్జీ. ఇందులోనే కాస్త ఎక్కువ క్వాంటిటీలో కొద్దిగా పిల్లలు తినగలిగినంత రైస్ కలిపేసుకుంటే వాళ్ళకి ఇదే ఎగ్ ఫ్రైడ్ రైస్ అని పెట్టేయచ్చండి, వాళ్ళకి చక్కగా తినేస్తారు. రైస్ కలిపేసి చక్కగా సూపర్ అండి. వెజ్తో ఎగ్ బుర్జీ, సూపర్ సూపర్ బుర్జీ, హెల్దీ బుర్జీ. ఇందులో కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, చిటికెడు మసాలా పొడి, కొంచెం పెప్పర్, నిజమా లాస్ట్లో కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ అండి. సూపర్ అన్నమాట అరోమా. స్ప్రింగ్ ఆనియన్స్, ఆహా చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. లాస్ట్లో కొంచెం కారం, కొంచెం ఉప్పు, టేస్ట్కి సరిపడా ఉప్పు, చెప్తావా బుజ్జమ్మ? చెప్తావా? చెప్పండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అయిపోయిందండి ఎగ్ బుర్జీ. వెజ్తో ఎగ్ బుర్జీ, సూపర్ టేస్టీ బుర్జీ అన్నమాట. ఇది రైస్లోకి చాలా బాగుంటుంది. ఇందులోనే మనం రైస్ కలిపేసుకున్నామంటే పిల్లలకి చక్కగా వెజ్ ఫ్రైడ్ రైస్ అని పెట్టేయచ్చు అన్నమాట. చక్కగా తినేస్తారు. మామూలుగా అన్నంలో కూడా కలుపుకోవచ్చు. ఇలాగే హెల్తీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. హెల్తీ బ్రేక్ఫాస్ట్గా కూడా. ఇందులోనే ఒక 2-3 స్పూన్లు రైస్ కలిపేసుకున్నాం అనుకోండి, ఈ క్వాంటిటీ ఇద్దరికి వచ్చేస్తుంది. చక్కగా ఇద్దరికి వచ్చేస్తుంది. ఇద్దరికి లంచ్. ఒక కప్పుడు రైస్ కలుపుకున్నా, ఒక 2 స్పూన్లు రైస్ కలుపుకున్నా ఇద్దరికి ఈజీగా వచ్చేస్తుంది లంచ్కి. అయిపోయిందండి. లాస్ట్లో కొత్తిమీర చల్లుకుందాం. ఇదిగోనండి ఎగ్ బుర్జీ.
ఎగ్ బుర్జీ, టేస్టీ టేస్టీ ఎగ్ బుర్జీ, వెజ్తో ఎగ్ బుర్జీ. బాగుంది కదా, సూపర్ సూపర్. నచ్చితే మీరు కూడా ఇలానే చేసుకోండి. థ్యాంక్ యూ.